ఒక సామాన్యమైన మనిషి దేవుని మాటకు లోబడితే, తన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతులకు అప్పగిస్తే, ఆ జీవితం ఎంతటి వెలుగునిస్తుందో, ఒక గ్రామం ఎలా మారుతుందో చెప్పడానికి సీనియర్ పాస్టర్ మాదాసి దావీదు గారి జీవితమే ఒక గొప్ప సాక్ష్యం. ఆయన కేవలం ఒక సేవకుడు మాత్రమే కాదు, అనేక కుటుంబాలకు వెలుగు చూపించిన ఆత్మీయ తండ్రి. వరంగల్ ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంలో సాయిలు మరియు కనకమ్మ దంపతులకు పెద్ద కుమారునిగా ఆయన జన్మించారు. చిన్నతనం నుండే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని అహర్నిశలు వ్యవసాయం చేస్తూ తన రెక్కల కష్టంతో సొంతంగా భూములను సంపాదించుకున్నారు. శూన్యం నుండి ఒక భూస్వామిగా ఎదిగి తన కుటుంబానికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకుంటూ ఎంతో స్వయం సమృద్ధిగా జీవించారు. తన తోబుట్టువులైన ఎలీషమ్మ, కుమురమ్మ మరియు మత్తయ్యలతో కలిసి క్రమశిక్షణతో పెరిగారు. దేవుడు ఆయన సేవలో తోడుగా ఉండుటకు దీనమ్మగారిని సహాయకారిగా ఇచ్చారు. వీరిద్దరూ కలిసి కుటుంబాన్నే కాకుండా దేవుని పరిచర్యను కూడా ఎంతో నమ్మకంతో మోశారు. దేవుడు వీరిని 5 కుమారులు మరియు 2 కుమార్తెలతో ఆశీర్వదించారు. నేడు ఆయన ఆశీర్వాద వారసత్వంగా 8 మంది మనుమలు మరియు 5 మంది మనుమరాళ్లతో మొత్తం 13 మందితో వీరి వంశం వర్ధిల్లుతోంది. దేవుని బిడ్లారా, ఒక్కసారి గమనించండి. దావీదు గారు దేవుని వెతకలేదు, దేవుడే ఆయన్ను పిలుచుకున్నారు. 1961 సంవత్సరంలో దేవుని సువార్తను ప్రకటించడానికి గ్రామానికి వచ్చిన దానియేలు పంతులు గారు, పేతురు పంతులు గారు మరియు యోసేపు పంతులు గారి ప్రసంగాలకు ఆయన ఆకర్షితులయ్యారు. శిలువలో క్రీస్తు చూపిన ఆ త్యాగపూరితమైన ప్రేమకు ముగ్ధుడై పరిశుద్ధాత్మ స్పర్శతో నింపబడిన ఆ యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించి బాప్తిస్మం పొందారు. దావీదు గారి ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకత ఉండేది. తెల్లవారి సమయంలో సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఆ వేకువజామున ఆయన చేతిలో బోర పట్టుకుని చెట్లు ఎక్కేవారు. ఆ బోర ద్వారా తన గళాన్ని అందరికీ వినిపించేలా దేవుని పాటలు పాడుతూ ఉదయకాల ఆరాధన చేసేవారు. తన స్వరం వినే ప్రతి ఒక్కరి రోజు దేవునితోనే మొదలవ్వాలని, ఆ రోజంతా వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన చేసే ఆ ప్రార్థన ఎందరికో ఆత్మీయ మేలుకొలుపుగా నిలిచేది. కేవలం ఒక నిర్ణయంతో ఆగక టీకే థామస్ అయ్య గారి ప్రేరణతో 1971లో విజయవాడ గుణదల బైబిల్ కాలేజీలో శిక్షణ పొంది సువార్త భారంతో బయలుదేరారు. పాస్టర్ దావీదు గారు అలుపెరగక గ్రామాన అడుగులు వేస్తూ ఆనందం, అంద్రయ్య, జష్యువ, జయరాజు, ఫిలిపు, దేవదాను, మత్తై, పురుషోత్తం మరియు సంఘ పెద్దలతో కలిసి ప్రభువు సువార్తను ప్రకటించారు. ఆ రోజుల్లో గ్రామాలలో పాతుకుపోయిన అన్య ఆచారాలను, విగ్రహారాధనను ఆయన ధైర్యంగా ఎదిరించారు. ప్రజలను విగ్రహాల వైపు నుండి సజీవమైన దేవుని వైపు నడిపించారు. చీకట్లో ఉన్న గ్రామాల్లో సువార్త వెలుగును నింపి క్రైస్తవ్యాన్ని పరిచయం చేయడమే కాకుండా వారి జీవితాల్లో ఉన్న లోక సంబంధమైన వ్యర్థమైన పద్ధతులను విడిపించి దేవుని మార్గంలో స్థిరపరిచారు. మనుషుల హృదయాలలో ఉన్న భయాన్ని తొలగించి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. దేవుని శక్తి ద్వారా గ్రామాలనే మార్చివేసి ఒక నూతన ఆత్మీయ విప్లవాన్ని తీసుకువచ్చారు. 65 సంవత్సరాల దేవుని సేవలో సుదీర్ఘకాలం ఎన్నో కష్టాలు ఎదురైనా ఆయన వెనుదిరిగి చూడలేదు. నో టర్నింగ్ బ్యాక్ అన్న నిశ్చయంతో దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిన విశ్వాస యోధుడు. కనపర్తి, కొండపర్తి, మల్లకపల్లి, రఘునాథపల్లి, కునూరు, ఉప్పుగల్, తిడుగు, జపార్గఢ్, ఐనవోలు, పున్నెల్ మరియు సింగారం వంటి ప్రాంతాలలో కాలినడకన వెళ్లి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులకు బాప్తిస్మమిచ్చి రక్షణలోకి నడిపించారు.
ఎండనక వాననక మారుమూల గ్రామాలకు వెళ్లి సువార్త పనిని కొనసాగించారు. ఆయన సేవ మాటలతోనే ఆగిపోలేదు. ఒకప్పుడు తాటాకుల గుడిసెలో ఆరాధన చేసిన ఆయన తరువాత దేవుని సహాయంతో తన కన్నీటి ప్రార్థనల ద్వారా నేటి వరకు ఉన్న అందమైన దేవుని మందిరాలను నిర్మించారు. ఒక సామాన్యమైన గుడారం నుండి అద్భుతమైన శృంగార మందిరంగా మారడం వెనుక ఆయన 65 ఏళ్ల నిరంతర కృషి, ప్రార్థనలు దాగి ఉన్నాయి. ఇది సీనియర్ పాస్టర్ దావీదు గారి సేవకు దేవుడిచ్చిన ప్రతిఫలం. నిజమైన సేవకుడంటే ఎవరు? వేదిక మీద వాక్యం చెప్పడమే కాదు, బాధలో ఉన్న మనిషి పక్కన నిలబడటం. దావీదు గారి సేవ ప్రజల కన్నీళ్లు తుడిచే సేవ. సంఘం ద్వారా నిస్సహాయులకు తండ్రిలా నిలిచారు. విధవరాళ్లకు ఆదరణనిస్తూ దిక్కులేని వారికి దేవుని వాక్యంతో ధైర్యం చెప్పారు. మరణించిన పేద కుటుంబాలకు సంఘం తరపున అంతిమ యాత్రకు అవసరమైన సహాయం అందించడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవడం వంటి ధర్మకార్యాల మరియు సత్క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను చాటారు. ఇండియన్ పెంతెకోస్తు దేవుని సంఘ ఐపీసీ పరిచర్యలో భాగంగా ఆయన కనబరిచిన నమ్మకత్వం సామాన్యమైనది కాదు. ఆయన చూపిన మార్గం నేడనేక మంది యవ్వనస్తులను దేవుని సేవకు అంకితమయ్యేలా ప్రేరేపిస్తోంది. తన జీవితాన్నే ఒక మాదిరిగా ఉంచి ఎంతోమంది జూనియర్ పాస్టర్లు సువార్త పరిచర్యలో ధైర్యంగా అడుగులు వేయడానికి మార్గదర్శిగా నిలిచారు. తన వారసత్వాన్ని కేవలం బిడ్డలకు మాత్రమే కాకుండా ఒక ఆత్మీయ తరాన్నే దేవుని కొరకు సిద్ధపరిచి వెళ్లారు. నమ్మకమైన సేవను ముగించి ఏప్రిల్ 14, 2026న సీనియర్ పాస్టర్ మాదాసి దావీదు గారు దేవుని పిలుపునకు లోబడి ప్రభువు మహిమలోకి ప్రవేశించారు. ఆయన మన కళ్లకు దూరమైన ఆయన నాటిన విశ్వాస విత్తనాలు నేడు ఆయన బిడ్డల ద్వారా, సంఘాల ద్వారా ఇంకా ఫలమిస్తూనే ఉన్నాయి. ఆయన తాకిన ప్రతి జీవితం, ఆయన కట్టిన ప్రతి మందిరం ఆయన సేవకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆయన విడిచి వెళ్లిన సంపద భూమిపైది కాదు, అది దేవుని రాజ్యపు నిత్య సంపద. దేవుని నమ్మకమైన సేవకుడు విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ ఆయన సాక్ష్యం తరతరాలకు కొనసాగుతుంది. దివసానిది ఇక్కడ కూడిన మనకును ప్రపంచంలో ఆయన ఆరాధించబిడ్డరు వాక్యం చెప్పిన దైవజనం, ఆయన సత్యము, సమాధానం, పరిశుద్ధాత్మాదరణ నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఓ క్రీస్తు మహారాజుకే, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, యేసు ప్రభుకు, ఓ క్రీస్తు మహారాజుకే. మీ అందరికీ చాలా వందనాలు.